ఓకే రైట్. ఇంకా చూడండి మనకి ఘాట్ రోడ్ కూడా వచ్చేస్తుంది. ఇక్కడ నుంచి ఇంకా ఫారెస్ట్ స్టార్ట్. ఇందుకు కనిపించినట్టు అనిపించింది, అటు సైడ్ చూసరికి ఏం లేదు, మొత్తం బొరాన్ బొరాన్ అంటున్నా అంటే స్పీడ్ బ్రేకర్లు. ఏ పిట్ట ఈ వ్యూ మాత్రం భలే ఉంటుంది, సూపర్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ వైఎస్ అనే యాదవ్ అండ్ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ హైదరాబాద్. ఈ రోజు అయితే మాత్రం నేను హైదరాబాద్ నుంచి శ్రీశైలంకి అయితే వెళ్తున్నా. అక్కడ మా ఫ్రెండ్ వాళ్ళది పెళ్ళి ఉంది. సో అక్కడికి వెళ్ళేసి ఆ మ్యారేజ్కి అటెండ్ అయిపోయి అగైన్ మళ్ళీ సాయంత్రం కల్లా నేను ఇక్కడికి వచ్చేయడమే. సో ఇదే అనమాట ప్లాన్. అండ్ నాకు పెళ్ళి జరిగే లొకేషన్ ఉంటుంది చూసి కదా, అక్కడి నుంచి ఇక్కడికి అయితే అప్రాక్సిమేట్లీ 245 ఎంత ఉంది. సో మొత్తం రౌండ్ ట్రిప్ వచ్చేసి ఒక 500 కిలోమీటర్స్ అనుకోండి. వెళ్ళడం ఒక 3.5 అవర్స్ జర్నీ అండ్ రావడం 3.5 అవర్స్ జర్నీ అనమాట. ఎందుకంటే ఘాట్ రోడ్ ఉంది, స్పీడ్ బ్రేకర్లు ఎక్కువ ఉంటాయి, సూపర్ బైక్ కొంచెం కష్టం అయిపోతుంది కాబట్టి. సో ఇంకా ఏం లేట్ చేయకుండా ఈ రోజు మన రైడ్ని అయితే స్టార్ట్ చేసేద్దాం. అండ్ నేనైతే మొత్తం చుట్టూ తిరిగి అవుటర్ రింగ్ రోడ్ దగ్గర దాకా అయితే వచ్చేసిన. ఇంకొక 3 కిలోమీటర్స్ వెళ్ళినాక రైట్ సైడ్ తీసుకుంటే మనం శ్రీశైలం హైవే వస్తుంది. అండ్ క్రూజ్ కంట్రోల్ పెట్టేసిన ప్రస్తుతానికి అయితే 78లా. సో ఇట్లనే చిన్నగా ఆడుతూ పాడుతూ వెళ్ళొద్దాం అని చెప్పేసి అనుకుంటున్నా. పెళ్ళి 10:30కి అనుకుంటా, 10:10 ఆర్ 10:30. సో నేను వెళ్ళేసరికి అంతే 10:30, 11 అట్లా అవుతుంది. 194 ఇంకా ఆల్మోస్ట్ మనం ఒక 50 కిలోమీటర్స్ దాకా వచ్చేసినాం ఈరోజు. NH 765 మీదకి. ఓకే, ఇంకా స్ట్రైట్ ఒకటే రోడ్డు శ్రీశైలం హైవే. ఇప్పుడు ఈ రోడ్డు కూడా ఫుల్ డెవలప్ అవుతుంది. ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకుంటే ఇటు సైడ్ చేసుకోవచ్చు మీరు. ఎందుకంటే ఇప్పుడు ఇది జస్ట్ 2 లేన్ రోడ్ లాగా ఉంది కదా, కొంచెం ముందుకు వెళ్ళినాక తర్వాత ఇది ఇంకా పెద్ద రోడ్ అయిపోతుంది. ఫ్యూచర్లో ఇది 4-6 లేన్ అయినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అంటే 4 లేన్ ఆర్ 6 లేన్ అయినా కూడా. మన సబ్స్క్రైబర్స్ అందరి కోసం నేనైతే ఒక ఎక్సైటింగ్ గివ్ అవే ని తీసుకొని వచ్చిన. అదే iPhone 15 Pro Max గివ్ అవే. 2 ఫోన్లు అయితే మీకు ఇవ్వబోతున్నా. ఆ ప్రాసెస్ ఏందో మీరు తెలుసుకోవాలనుకుంటే ఫస్ట్ అయితే మీరు మన టెలిగ్రామ్ గ్రూప్ లో అండ్ వాట్సాప్ గ్రూప్ లో అయితే జాయిన్ అవ్వాలి. నేనైతే లింక్స్ కింద డిస్క్రిప్షన్ లో పెట్టేసిన. మీరు గివ్ అవే లో ఎట్లా పార్టిసిపేట్ చేయాలి అండ్ ఎట్లా విన్ అవ్వాలనేది అయితే మాత్రం మీరు మన టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అయితే మీకు అర్థమవుతుంది. వెంటనే జాయిన్ అయిపోండి. ప్రాసెస్ ఏందనేది కూడా మొత్తం నేను మన గ్రూప్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తా క్లియర్ గా, స్టెప్ బై స్టెప్ అనేది. లాస్ట్ టైం నేను గివ్ అవే పెట్టినప్పుడు మీరు చూసారు కదా ఎంత జెన్యూన్ గా అయితే ఇచ్చినో, సేమ్ ఈసారి కూడా అంతే జెన్యూన్ గా అయితే ఇవ్వబోతున్నా. చాలా ఈజీ ప్రాసెస్, తక్కువ మంది పార్టిసిపేట్ చేస్తారు. మీరు కూడా కొత్త iPhone 15 Pro Max అయితే గెలుచుకునే ఛాన్స్ అయితే ఉంది. సో ఇంకా వెంటనే లేట్ చేయకుండా ఇప్పుడే మన టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అయిపోండి. అప్డేట్స్ అన్ని మీకు అక్కడ తెలుస్తాయి. ఎంత ఇక్కడ నుంచి అప్పుడు అంత మంచి రోడ్ అయింది అనుకోండి, జస్ట్ 3 గంటల్లో వెళ్ళిపోవచ్చు ఇక్కడ నుంచి. అయ్యా తమ్నెల్కి ఒక ఫోటో దిగాలి, ఎక్కడ దిగాలి అని చెప్పి ఆలోచిస్తున్నా. కొంచెం ముందుకెళ్ళి ఎక్కడైనా దిగుదాం. అండ్ ఇప్పుడే మనం శ్రీశైలం రోడ్లో ఉన్న ఫార్మాసిటీ కూడా దాటి ముందుకైతే వచ్చేసినాం. ఎవరబ్బా ఇది? కడతాలా? కందుకూరు మెయిన్ రోడ్, కందుకూరు ఇది. ఓహో, ఇక్కడ కూడా ఇది ఫార్మాసిటీ ప్రపోజ్డ్ అనమాట, దీని బ్యాక్ సైడ్లో. అయినా మన హైదరాబాద్లో ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఎటు సైడ్ పెట్టినా కూడా రింగ్ రోడ్ చుట్టూ ఇన్వెస్ట్మెంట్కి మంచిగా వస్తుంది. శ్రీశైలం స్ట్రైట్. అసలు మ్యాప్స్ అవసరం లేదు, నాకు కొంచెం రోడ్ ఐడియా ఉంది. బట్ ఏంటంటే ఇంకా మ్యాప్స్ ముందుంటే ఇంకా తెలుస్తుంది కదా ఎన్ని కిలోమీటర్స్ ఉంది, ఇంకా ఎన్ని కిలోమీటర్స్ ఉంది, ఇంత టైంలో రీచ్ అవుతాం అని చెప్పేసి. ఇదైతే 12:40కి రీచ్ అవుతా నేనని చెప్పేసి చూపిస్తుంది. అండ్ నేను కూడా అంత ఫాస్ట్ అయితే ఏం వెళ్ళట్లేదు, చిన్నగా నార్మల్గా ఆరామ్సే పోతున్నా. అండ్ సాయంత్రం కూడా నేను రిటర్న్ అయ్యే టైము ఎంత తొందరగా వెళ్ళైతే అంత తొందరగా వచ్చేస్తా, చీకటి పడక ముందే. ఇంకా 164 కిలోమీటర్స్ ఉంది. కడతాల్ టోల్ ప్లాజా దగ్గరికి అయితే వచ్చేసినాం. జస్ట్ 2 పోవడానికి, 2 ఇటు నుంచి అటు, 2 అటు నుంచి ఇటు. ఇంకొక 4-5 ఇయర్స్లో చూడండి ఇది పెద్ద హైవే అయిపోతుంది మొత్తం. నాకు తెలిసి ఇక్కడ ఒక 8-10 టోల్స్ వస్తాయి. అక్కడ టోల్ బూతులు. అసలు ఇక్కడ పొలం ఎంత ఎకరా అని అడిగితే కోట్లలో చెప్తున్నారు, 6 కోట్లు 5 కోట్లని. ఓకే, సేమ్ లాస్ట్ టైం నేను శ్రీశైలం వచ్చినప్పుడు ఎక్కడైతే బ్రేక్ఫాస్ట్ చేసిందో సేమ్ అదే ప్లేస్లో బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసేసిన. ఇంకో 150 ఉంది. అదేనా 150కి 3 hours 35 minutes చూపిస్తుంది. ఎంత కొట్టినారు అయ్యా, కసి మీద నింపేసిండు. ఫోన్పే हो गया.
ట్యాంక్ ఫుల్ చూపించేసిన కదా. నెక్స్ట్ స్టాప్ ఇంకా శ్రీశైలంలోనే 126 కిలోమీటర్స్ చూపిస్తుంది. కొంచెం సేపు ఆగినా కూడా ఫుల్ చెమట పట్టేస్తుంది అసలు. ఓకే, ఇక్కడ నుంచి ఇంకొక డైవర్షన్ NH 765 నుంచి రైట్ సైడ్కి. ఇదేం హైవే? 165 167 ఇది 765 అనుకుంటా. ఓ దేవుడో, ఇక్కడ వీళ్ళన్నారే దగ్గర చేంజ్ ఏం లేవు. ఓయ్ బావా అంట, చేంజ్ లేవు నా దగ్గర. అన్ని 500 రూపీస్ నోట్లు ఉన్నాయి. వాళ్ళకి ఇచ్చేసిన అంటే వాళ్ళు గుంజేసుకుంటారు. ఇంకా నేను ఫారెస్ట్ ఎప్పుడు వస్తుందా అని వెయిటింగ్. అండ్ అంతే, సెకండ్ టోల్ గేట్ కూడా వచ్చేసింది. కోనేటిపురం టోల్ ప్లాజా. ఇది ఏందో కానీ నాకు రైడ్ చేస్తుంటే అంత మజా వస్తలేదు, అంత కిక్ వస్తలేదు. మేబీ ఆ ఫారెస్ట్ లోపల పోయినాక వస్తుందేమో. భయం ఎందుకు అంత కిక్ రావట్లేదు అంటే, నైట్ నాకు నిద్ర లేదు. జస్ట్ ఒక 6 అవర్స్ 5 అవర్స్ అంతే. హార్డ్లీ 2కి పడుకొని 7కి లేచి మళ్ళీ రైడ్ స్టార్ట్. అండ్ మళ్ళీ రేపు మార్నింగ్ 8 o'clockకి ఢిల్లీకి ఫ్లైట్ ఉంది. 10 o'clockకి 8 కల్లా రెడీ అయిపోయి ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోవాలి నేను. రేపు కూడా మళ్ళీ మార్నింగ్ 7 o'clockకి లేవాలా. ఓకే, ప్రస్తుతానికి అయితే మనం డిండి దగ్గరకు వచ్చేసినాం. అండ్ డిండి ప్రాజెక్ట్ అయితే రైట్ సైడ్లో ఉంది. అండ్ లాస్ట్ టైము, దీనికన్నా ముందు టైము నేను శ్రీశైలం వెళ్ళేటప్పుడు అడ్వెంచర్ 390 పైన అక్కడ డ్రోన్ షాట్లు తీసిన కొన్ని ఆ ఏరియాలో, దీని పైకి ఎక్కేసి. అండ్ ఈ మధ్య నేను చూసిన చాలామంది ఇక్కడ క్యాంపింగ్ కూడా చేస్తున్నారంట. చేపలు అమ్ముతున్నారు ఇక్కడ. ఎన్ని ఫ్రెష్ చేపలా లేదంటే ఎక్కడియో తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతుర్రా? మన సబ్స్క్రైబర్స్ కూడా ఇక్కడ నుంచి చాలామంది ఉన్నారు డిండి దగ్గర నుంచి. కరెక్ట్గా 100, ఇగో ఈ డ్యామ్ దగ్గర నుంచి 100 కిలోమీటర్లు ఉంది శ్రీశైలం. ఓకే రైట్, ఇంకా చూడండి మనకి ఘాట్ రోడ్ కూడా వచ్చేస్తుంది. అండ్ ఇక్కడ నుంచి ఘాట్ రోడ్ స్టార్ట్. అండ్ అంతే, ఇంకా టైగర్ రిజర్వ్ కూడా స్టార్ట్ అయిపోతుంది. ఏమమ్మా, అమ్రాబాదా? అదేనా? కరెక్టేనా? ఎస్, అదే. అమ్మ పేరు తప్పు చెప్పినాం అనుకున్నా. అమరాబాద్ టైగర్ రిజర్వ్. వెల్కమ్ టు. సో నెక్స్ట్ ఇంకొక 80 కిలోమీటర్స్ ఇట్లానే మనం కొండల మీద ఎక్కుతూ దిగుతూ చుట్టూ తిరుగుతూ వెళ్ళాలన్నమాట. జస్ట్ మనం ఇట్లా ఒక 1-2 కిలోమీటర్స్ ఎక్కినమో లేదో మంచి ఒక బ్యూటిఫుల్ వ్యూ కనిపిస్తూనే ఉంటుంది ఇక్కడ. 86 అచ్చంపేట్ 133. ఓ వంగది తూంబరాదు పాయసం. ఓకే, ఇక్కడ కూడా ఒక టోల్ ప్లాజా అయితే ఉందన్నమాట. ఇదేందుకు కొంచెం వెరైటీగా ఉంది చూడండి టోల్ ప్లాజా. పాపం ఇక్కడ అన్ని కోతులు కూర్చొని ఉన్నాయి, వీటికి ఏమైనా ఇస్తారేమో అని చెప్పేసి. బట్ ఇక కోతులకి అన్ని ఇట్లా ఇయ్యడం అయితే మాత్రం ఇల్లీగల్ అనమాట. డోంట్ ఫీడ్ మంకీస్ అని చెప్పేసి చాలా బోర్డ్స్ కనిపిస్తాయి ఏరియాలో. ఇక్కడ నుంచి ఇంకా ఫారెస్ట్ స్టార్ట్. చూసుకుంటే పోవాలి, ఏమైనా కనిపిస్తాయేమో యానిమల్స్ అని చెప్పేసి. ఎలుగు పండ్లు బాగా కనిపిస్తాయి, కానీ ఈ టైంలో కనిపిస్తాయో లేదనేది తెలియదు. ఇంకా రెగ్యులర్గా ట్రావెల్ చేస్తూ ఉంటారు కదా అటు ఇటు వాళ్ళకైతే టైగర్లు, ఎలుగు పండ్లు, జింకలు అన్నీ కనిపిస్తాయి, నెమళ్ళు. మనం ఏంటంటే ఎప్పుడో ఒకసారి రేర్గా ట్రావెల్ చేస్తాం కాబట్టి ఏరియాలో లక్ ఉంటే కనిపిస్తుంది. ఇగోండి నెమళ్ళు ఉన్నాయంట. ప్రతిసారి ఎప్పుడైనా కానీ ఈ ఫారెస్ట్లోకి రాగానే ఒక చల్లని ఒక కూల్ బ్రీజ్ వస్తుంది, కానీ ఇప్పుడు రాలే. ఏందో అంతా కొంచెం ఉడకపోసినట్టే ఉంది. ఇంకా మేబీ ఇంకొక 4-5 కిలోమీటర్స్ లోపల పోయినాక వస్తుందేమో చూడాలా. ఓకే, మధ్యలో ఇక్కడ జస్ట్ థంబ్నెయిల్ దిగడం కోసం అయితే ఆగిన. ఏంటంటే బైక్ నాకు ఎందుకో గాలి తక్కువనే అనిపించింది, అది కూడా చెక్ చేసుకుందాం అని చెప్పి ఆగిన. కానీ బట్ నాకు అంతైతే ఏమనిపించలే, కరెక్ట్గా ఉన్నట్టు అనిపించింది. ఫోన్ జేబులో పెట్టుకున్నాం, ముందు చూసరికి లేదు. ఫోన్ ఏమైందబ్బా అని టెన్షన్ పడ్డా. ఇందుకు అనిపించింది అటు సైడ్ చూసరికి ఏం లేదు. అండ్ మనం ఇక్కడికి లోపలికి ఎంటర్ అయినమో లేదో ఫారెస్ట్లోకి సిగ్నల్ పోయింది. ఇప్పటికైతే స్పీడ్ బ్రేకర్లు ఇంకేం రాలే, కానీ కొంచెం ముందు పోయినామంటే చిరాకు పెట్టిస్తాయి. మొత్తం బొరాన్ అంటున్నా అంటే స్పీడ్ బ్రేకర్లు. అప్పుడు ఎప్పటి నుంచో అనుకునేది శ్రీశైలం రావాలి సూపర్ బైక్ వేసుకొని అని చెప్పేసి. సో ఆ కళ ఇప్పుడు నెరవేరింది. అండ్ అంతే, నాకు మొక్కు కూడా ఉంది. నేను మీకు చెప్పిన గుర్తుందో లేదో, మనం 1000 తీసుకుంటే నేను ఖచ్చితంగా శ్రీశైలం వెళ్తా అని చెప్పేసి చెప్పిన. బాయ్. మరి ఆ చిట్టి పాప ఎవరో ఇట్లా వెనక కూర్చొని బాగా చెప్తుంది. ఆయన చాలా దారుణంగా వస్తున్నాయి వెహికల్స్, చూసుకొని పోవాలి. ఈరోజు సండే కాబట్టి మ్యాక్సిమం అందరు ఇంటికి రిటర్న్ అవుతారు. ఇటు సైడ్ నుంచి అటు వెళ్ళే వెహికల్స్ కన్నా కూడా అటు నుంచి ఇటు వచ్చే వెహికల్స్ ఎక్కువ ఉంటాయి. నేను వచ్చి ఉంటారు, నిన్న సాయంత్రం అట్లా బయలుదేరి వచ్చి ఈరోజు మార్నింగ్ దర్శనం చేసుకొని మధ్యాహ్నానికి బయలుదేరుతున్నారు.
మొత్తం అంతా అడవే, కానీ ఇంత అసలు లోపలికి వచ్చిన అంత చల్లగా లేదు. టెంపరేచర్ కూడా నాకు డ్రాప్ అయినట్టు కొంచెం కూడా అనిపించట్లేదు అసలు. అటువంటి పాము ఉంది ఇక్కడ, పాములు ఉంటాయి అంటే ఏరియాలో. అయ్యా స్టార్ట్ అయినాయిరా బాబోయ్. స్పీడ్ బ్రేకర్ నో, టార్చర్ ఎస్. ఈరోజు డేట్ వచ్చేసి February 18, 10:43 అయింది టైం. ఇప్పుడు నేను మీకు లాస్ట్ వ్లాగ్లో చెప్పిన కదా రేపు శ్రీశైలం వెళ్తా అని చెప్పేసి. కాకుండా ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ మాత్రం కొంచెం లేట్ పెడతాను నేను. లైక్ నేను హైదరాబాద్ వచ్చిన తర్వాత అయినా అట్లా. మళ్ళీ ఇంకో స్పీడ్ బ్రేకర్ స్టార్ట్. ఇక్కడ కూడా ఆక్టోపస్ వ్యూ పాయింట్ అని ఉంటుంది. లాస్ట్ టైం అప్పుడు మనం వెళ్ళాం, గుర్తుందో లేదో మీకు. చూద్దాం, ఒకవేళ టైం ఉంటే అక్కడ దాకా వెళ్ళినాక రిటర్న్లో వచ్చేటప్పుడైనా కవర్ చేసుకుందాం ఆక్టోపస్ వ్యూ పాయింట్. యూ మంకీ బాయ్స్ ఏంది రోడ్ల మీద మొత్తం మరి పడుకున్నాడు అట్లా మంచిగా ఒక స్టిల్ ఇచ్చి. అన్ని కోతులే. ఈ టైగర్ మాత్రం నాకు ఒక్కసారి కనిపించలే. ఎప్పుడైనా కనిపించాలా అని వెయిటింగ్ నేను. ఆ బోర్డుల మీదే కనిపిస్తుంది ప్రతిసారి, ఎప్పుడు వచ్చినా కానీ లైవ్లో కనిపించలే. అమ్మో, ఆ స్పీడ్ బ్రేకర్ కనిపించలే అస్సలు. మొత్తం రోడ్డు దగ్గర ఇట్లా కూర్చున్నాయి. వాటికి ఇగో అడవి అంతా ఎండిపోయింది. ఇప్పుడు తిండి లేదు, ఏం లేదు. ఇంకా తెలంగాణలో ఇటు సైడ్ అయితే, మా ఊర్ల సైడు, వరంగల్ సైడ్ ఇటు సైడ్ మొత్తం అన్ని సైడ్లు కోతులు దండయాత్ర చేస్తున్నాయి మొత్తం ఊర్లలోకి. ఇక్కడ కూడా మళ్ళీ ఏమండి, ఇక మంకీ బాయ్. గవర్నమెంట్ వీళ్ళకి ఏదన్నా సరే ఒకటి తీసుకోవాలి. కోతులకి లోపల ఏదైనా చెట్లు నాటించడమో అట్లాంటి ఏదన్నా ఒకటి చేయాలా. అప్పుడు ఈ బయటికి రాకుండా ఉంటాయి రోడ్ల మీదకి. ఇట్లా పెనాల్టీ 10,000 అంట కోతులకి పెడితే, అక్కడ రాసి పెట్టి ఉన్నది. అండ్ అంతే నేను న్యూస్లో చూసిన ఇక్కడ జంగిల్ సఫారీ కూడా ఉందన్నమాట. అమరాబాద్ టైగర్ రిజర్వ్లోనే జంగిల్ సఫారీ ఒక ప్యాకేజ్ లాగా ఉంటుంది. 3,000 4,000 మొత్తం తీసుకొని వెళ్ళి వాళ్ళు లోపలికి డీప్ ఫారెస్ట్ లోపల తీసుకొని వెళ్ళి టైగర్స్ చూపిస్తారు. అంటే ఖచ్చితంగా చూపిస్తున్నారని ఏం చెప్పలేము. వైల్డ్ ఫారెస్ట్ అంటే వైల్డ్ యానిమల్సే కాబట్టి లక్ ఉంటే మనకు కనిపిస్తాయి. కానీ మ్యాక్సిమం 99% వాళ్ళకి తెలుసు ఎక్కడ ఉంటుంది టైగర్, ఈ టైంకి ఎక్కడ ఉంటుంది ఏందనేది. నేను ఫస్ట్ షాక్ అయ్యే విషయం ఏంటంటే, ఏంది అసలు ఇది చల్లగా లేదు, ఏం లేదు. అడవిలోకి వచ్చినాక కూడా పిట్ట. ఇది ఇంకో డేంజర్. ఇది ఏంటంటే, ఈ చెట్టు నీడ పడి ఆ స్పీడ్ బ్రేకర్ కనిపించదు. నేనైతే ఒక 3-4 సార్లు దాని మీద ఎగిరిచ్చిన. నేను గుర్తుపెట్టుకున్నాను అనమాట. అట్లా అది వస్తుంది సఫారీ చేసేది. కొంచెం ముందుకు వెళ్ళినాక స్పీడ్ బ్రేకర్ ఉంటుంది అని చెప్పేసి కనిపించదు. దగ్గర పోయేంత వరకు హార్డ్లీ ఇంకొక 1 అవర్ పట్టచ్చేమో, చెప్పలేము ఇంకా స్పీడ్ బ్రేకర్లను బట్టి. అండ్ మనం ఫారెస్ట్ నుంచి పైకి వచ్చిన తర్వాత ఫస్ట్ ఊరికైతే వచ్చేసినాం. మల్లెల తీరమ్మా. అయ్యో మీకు చదివి చెప్తాను, ఎక్కడ లేదే. నాకు సున్ని పెంట, దోమల పెంట, ఈగల పెంట ఈ 3 బాగా తెలుసు. వెల్ నోటెడ్. శ్రీశైలం వచ్చేటోళ్ళకి ఎవరైనా సరే అంటే కొంచెం 3 వెరైటీ పేర్లు కదా అట్లానే. ఏంటంటే వటువార్లే ఏదో ఉంది. అయ్యా ఇంకా సమ్మర్ వచ్చేసింది కదా. సమ్మర్ అంటేనే క్రికెట్ మ్యాచ్లు. ఎవరు మంచి క్రికెట్ మ్యాచ్లు ఆడుకుంటారు. ఇప్పుడు ఆడదామన్నా అంత టైం లేదు. పోనీ ఉరుకుదామన్నా ఏం లేదు. నుంచి అడుగు ఉరకాలన్నా పిచ్చ ఆయాసం. లిటరల్గా నేనైతే చెప్తున్నా, హైదరాబాద్ వచ్చిన తర్వాత ఒక 25 to 28 kgs పెరిగిన. 25 kgs గెయిన్ అయినా నేను హైదరాబాద్ వచ్చినాక నూతన కాలం నుంచి. ఓకే, మనం శ్రీశైలం డ్యామ్ దగ్గరకు కూడా వచ్చేసినాం. ఎవరైనా ఈ నుంచి ఎక్కిస్తుండు. బాబాయ్ నువ్వు వెళ్ళాల్సింది అటు. కొంచెం దగ్గర వచ్చేసి నాకు ఉద్దేశించడేమో. ఈ రోడ్లో కూడా నేను చాలా మందిని కనిపెట్టిన. వీళ్ళందరూ అటు సైడ్ నుంచి పోకుండా ఇటు ఎదురుగా వస్తున్నారు. జస్ట్ ఇక్కడ ఒక బైక్ పెట్టేంత స్పేస్ నుంచి తిప్పుతున్నారు. ఈగల పెంట, హౌస్ ఫ్లైస్ షిట్. ఇప్పుడు ఇదంతా మంది తెలంగాణ కదా, ఇంకా టీఎస్ జెన్కో. అదే కొంచెం ముందుకు వెళ్తే ఆంధ్ర వచ్చేస్తుంది, ఇంకా రాయలసీమ, ఆంధ్రప్రదేశ్. ఎదురుగా అక్కడంతా ఇట్లా ఘాట్ రోడ్ ఇట్లా ఉంది చూడండి. అక్కడే మనం రైడ్ చేయాల్సిందే. దాని నుంచి వెళ్ళాలి ఆ రోడ్లోంచే. వీళ్ళు ఎవరో స్వాములు చూడండి మాల వేసుకొని వెళ్తున్నారు. నడుచుకుంటూ చాలామంది మొక్కుకుంటారు అనమాట, నడుచుకుంటూ శ్రీశైలం వస్తా అని చెప్పేసి. కొంతమంది 10 రోజులు, 20 రోజులు, నెల రోజులు కూడా నడుచుకుంటూ పోతూనే ఉంటారు. ఇక్కడ చూడండి ముందు శ్రీశైలం డ్యామ్. నేను ఒక్కసారి కూడా చూడలే. ఒక్కసారి చూసినా అనుకుంటా, ఒక గేట్ ఎత్తినప్పుడు, 1-2 గేట్లు ఎత్తినప్పుడు చూసిన నేను. బట్ అన్ని గేట్లు ఎత్తినప్పుడు కనుక చూసారంటే మాత్రం అది ఇంకా కనుల పండుగ. ఇంకా ఈ డ్యామ్ కట్టి కూడా ఆల్మోస్ట్ 50 years అయిపోయింది. అయినా కూడా చెక్క చెదరలేదు. చూడండి ఎంత స్ట్రాంగ్గా కట్టారు అప్పుడే. ఈ వ్యూ మాత్రం భలే ఉంటుంది, సూపర్.